పెద్దపల్లి టాస్క్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ విజయ రమణారావు, రామగూడ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్లతో కలిసి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న జాబ్ మేళాకు విశేష స్పందన లభించిందన్నారు. ఈ జాబ్ మేళాలో సుమారు 1200 మంది నిరుద్యోగులకు నియామక పత్రాలు అందజేశామని తెలిపారు. యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో టాస్క్ ద్వారా ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కేవలం చదువు ఉంటే సరిపోదని నైపుణ్యం కూడా అవసరమని సూచించారు. నిరుద్యోగుల నైపుణ్యాన్ని పెంపొందించి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించేలా టాస్క్ సెంటర్లు పనిచేస్తున్నాయని వివరించారు. అలాగే బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పిస్తూ గత ప్రభుత్వం గ్రూప్ పరీక్షలు నిర్వహించలేక ఒక తరానికి అన్యాయం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్ పరీక్షలు నిర్వహించడమే కాకుండా పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను పెంచుతోందన్నారు. ఆ క్రమంలో మేము ఈరోజు చెప్తా ఉన్నాం, అక్కడ హైదరాబాద్లో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నైపుణ్యం పెంచుకోవాలనే ఆసక్తి ఉన్న ఆ సోదరికి ఆ సోదరునికి అక్కడికి వచ్చి ఆ స్కిల్స్ సంబంధించిన అంశం విషయంలో నేర్పడానికి ఈరోజు ఒక స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం ప్రభుత్వ పరంగా. దాంట్లో ప్రవేశం పొంది మీరు నైపుణ్యాన్ని పెంచుకోండి. ఈరోజు వచ్చిన జాబ్ వచ్చిన మా చిన్నారి ఇప్పుడు ఎవరో మాట్లాడారు, చాలా బాగా మాట్లాడారు. యూ స్పోక్ వెరీ వెల్. ఐ లైక్ యువర్ కాన్ఫిడెన్స్ అండ్ వి రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అట్ ద సేమ్ టైం ఇంకో టాస్క్లో ట్రైనింగ్ పొంది ఉద్యోగం సంపాదించారు. ఇలాంటి వారు 271 మంది ఉన్నారు. అదే సంవత్సరం కింద టాస్క్ మేము చెప్పటకు ముందు పోతే 271 మందికి అవకాశం రాకపోతున్నాయి. ఈ ప్రయత్నంలోనే ముందుకు నడుస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో చెప్తా ఉంటాం, ప్రభుత్వ ఉద్యోగాల సంకల్పన ఒకటి మా ప్రభుత్వం నిలిచింది. దాని గురించి దాదాపు 70,000 పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తూ ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు పరంగా కూడా ఉద్యోగ సంకల్పన చేయాలంటే నైపుణ్యాన్ని పెంచాలి అనే ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. లక్షలాది మందికి ఉపాధి కల్పించాలని పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొచ్చే కార్యాచరణ తీసుకుంటున్నాం.